హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథతో మేము ముందుకు వచ్చాను. ఒక రోజున ఇద్దరు స్నేహితులు వ్యాపార నిమిత్తము పట్టడానికి పోవుచుండిరి. వారికి దారిలో ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరిరి. ఒకడు చెట్టు పైకి ఎక్కాను. రెండో వానికి చెట్టు ఎక్కుట రావడం లేదు. పోనీ మిత్రుడైనా సాయం చేస్తాడేమోనంటే ముందే చెట్టెక్కి కూర్చున్నాడు. ఎలుగుబంటి రానే వచ్చింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చి శవంలా పడుకున్నాడు. వాడిని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దూరంగా పోయిన తరువాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాని దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటి నీ చెవిలో చెప్పింది ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా, రెండోవాడు ఆపదలో ఉన్న మిత్రునికి సాయపడని వానితో స్నేహం చెయ్యరాదు అని చెప్పింది అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథలోని నీతి, ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు అని మనం గ్రహించాలి. ఇది అండి స్నేహం గురించి ఒక చిన్న కథ. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోని పరిస్థితులుగా ఉన్నాయి. కనీసం ఫ్రెండ్స్ అయినా తోటి ఫ్రెండ్కి హెల్ప్ కావాలన్నప్పుడు మనం హెల్పింగ్ హ్యాండ్ అనేది అందించాలి అనేది నా విన్నపం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ అదర్స్.